ఒక ప్రాంతంలో ఒక మంచి భక్తిగా బ్రతుకుతున్నట్టు ఒక భక్తిపరుడు ఎలానైనా ఆ భక్తిపరుణ్ణి పాడు చేయాలి అన్న ఆలోచన ఒక స్త్రీకి కలిగింది. ఇంటికి పిలిచింది. నువ్వు నాతో శయనించాలి, నువ్వు నాతో తప్పు చేయాలి అని ఆవిడ ఎంత బలవంతం చేసినప్పటికి కూడా అతను భక్తిపరుడు గనుక ఆ తప్పుకు ఆ పాపానికి అతను ఒప్పుకోడు. అప్పుడు సరే, నాతో నువ్వు ఎలాగో తప్పు చేయను పాపం చేయను అంటున్నావు గనుక నీకు ఇంకొక 2 ఆప్షన్స్. ప్రక్కన ఒక మద్యం బాటిల్ పెట్టింది, ప్రక్కన ఒక బాలుణ్ణి నిలవబెట్టింది. నాతోనైనా నువ్వు తప్పు చేయి, లేదు అనుకుంటే ఆ మద్యాన్నైనా త్రాగు, లేదంటే ఆ బాలునైనా హత్య చేయి. చాలా ఆలోచనలో పడిపోయి తీవ్రంగా ఆలోచిస్తూ తప్పు అని నేను ఎలా చేయాలి, నేను చేయకూడదు కదా, నేను చేయలేను కదా అనుకుంటున్నాడు. మరోవైపు పసివాణ్ణి చూసి ఈ పసివాణ్ణి చంపటవా, నిన్న నేరస్తుని కావాలా, హంతకుని కావాలా, నో అనుకున్నాడు. ఈ 2 కాదు గాని మద్యం చాలా సులువు కదా, ఇటు ఆవిడతో